తలచిన చాలు శివ. ఎవరు కావాలండి మీకు? అన్నితార సమయంలో ఉండదు ఇక్కడేనయ్యా. అవును, ఇక్కడే. ఆయన కొంచెం కలవాలయ్యా. నేను ఆయనతో మీకేం పని? ఆయన గొప్ప జ్యోతిష్యులు అంటారు కదా. అవును, నిజమే కదా. కలుద్దామని వచ్చాను. అవునా, సరే కొంచెం సేపు ఉండండి, నేను వెళ్ళి గురువు గారిని పిలుచుకొస్తాను. ఉండండి. గురువుగారు, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు గురువుగారు? అలాగే రమ్మను. రండి, గురువుగారు మాట్లాడతారు. నమస్కారం స్వామి. ఏంటి నాయన నీ సమస్య? స్వామి, పొలంలో ఏ పంట వేసినా పండట్లేదు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రతిరోజు సమస్య స్వామి. పిల్లల పైసలు చదివించలేకపోతున్నాను. అన్ని సమస్యలు ఉన్నాయి స్వామి. ఒక శుభము లేదు, శుభకార్యం లేదు. మీరు బాగా జ్యోతిష్ పండితులను విన్నాను. నా జాతకం చూసి మా సమస్య పరిష్కారం చెబుతానని చెప్పి వచ్చాను స్వామి. నాయనా బట్టు, ఆ పంచాంగం పట్టరా. ఇదిగో. చూడు నాయనా, నీ పేరేంటి? నరసింహం స్వామి. సింహం. నీ జన్మ నక్షత్రం? తెలియదు స్వామి. నీ పుట్టిన తేదీ? 14/1970 స్వామి. నాయనా, ఈరోజు నీ జాతకం చెప్పలేను. ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి రేపు చెప్తాను. రేపు రండి. సరే స్వామి. అయినా గురువుగారు, మీరు చేసిన పని ఏంటి? మనకి దేవాలయానికి భక్తులు రాక, మనకి ఆదాయం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలీదా? రాక ఒక ఆయన వచ్చాడు. ఆ జాతకంలో ఉన్న దోషాలు ఏవో చూసి చెబితే మనకు కూడా డబ్బులు వచ్చేవి కదా గురువు. నోరు మీరా భ్రష్టుడా, ఎప్పుడు నీకు డబ్బు మీద యావే. అంటే అది అతని జాతకంలో మృత్యుగండం ఉందిరా. మృత్యుగండమా? అతని జాతక రీత్యా ఈ రోజు రాత్రే చనిపోతాడు. రోజు రాత్రి చనిపోతాడా? మరి ఈ విషయం అతనికి చెప్పచ్చు కదా గురువుగారు. ముందే చెప్పి భయపెట్టి అతనిలో ఆందోళన కలిగించడం ఎందుకురా? ఉన్న కాసేపైనా ప్రశాంతంగా బతుకుతాడు కదా, వదిలే. అది నిజమే గురువుగారు. ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు ఆ రోజు రాత్రి ఆ రైతు చనిపోయాడా? శివశంకరి నమస్కారం. గురుగారు 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 ఏంట్రా కంగారు, దెయ్యం చూసినట్టు? గురుగారు, నిన్న మీరు జాతకం చెప్పింది వచ్చిన రాత్రి చచ్చిపోతాడని చెప్పారా? కానీ అతను బతికొస్తున్నాడు గురుగారు. నీకు ఏమైనా మతిపోయిందా ఏంటి? నిజం గురుగారు. చూడండి గురుగారు, అక్కడ చూడండి. కొంపకి దెయ్యమంటారా? ఊరుకో. నువ్వు నీ జాతకం నిన్ను చూశాను. నీకు మృత్యుగండం ఉంది. జాతకరీత్యా నువ్వు రాత్రి చనిపోవాలి. నీకు ముందు చెప్తే నువ్వు భయపడతావని చెప్పలేదు. ఏంటి మాయ? శివయ్య, ఏమిటి మాయ? నా జ్యోతిష్యంలో ఏమన్నా లోపం ఉందా? మీరు చెప్పింది నిజమే. రాత్రి నేను చనిపోవాల్సింది. నిన్న మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వేరే ఊరు వెళ్ళాను. అక్కడి నుంచి వస్తూ ఉంటే మార్గం మధ్యలో బాగా చీకటి పడింది. వర్షం కూడా కురుస్తూ ఉంది. అటు ఇటు చూస్తే రోడ్డు పక్కన పాడుబడిన గుడి కనబడింది. ఆ గుడిలో తలదస్తాం వస్తాను. లోపలికి వెళ్ళి చూస్తే గుడి పడిపోయేలాగా ఉంది. శివలింగం శిథిలావస్థ ఉంది స్వామి. అంతా అస్తవ్యస్తంగా ఉంది స్వామి. గుడిలో శివయ్య పరిస్థితిని చూసి నాకు ఇలా అనిపించింది స్వామి. నాకే అవకాశం ఇస్తే గుడి పునర్నిర్మించి స్విచ్ అభిషేకం జరిగేటట్టు చూసుకుంటాను. అలా కంటి మీద పునుగుపడి నిద్రలే చూస్తే ఒక పాము నన్ను కాటేయటానికి సిద్ధంగా ఉంది. అలా పాముని తప్పించుకోవడానికి బయట పరిగెత్తుకుంటూ వచ్చాను స్వామి. ఈ లోపల పెద్ద పిడుగుపడి ఆ గుడి కుప్పకూలిపోయింది. అలా శివయ్య దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. నీకు ఆ శివయ్యే ప్రాణభిక్ష పెట్టాడు. నీకు మృత్యు దోషంతో పాటు జాతక దోషాలన్నీ పోయి ఇక నుంచి నీకు అన్నీ మంచి జరుగుతాయి. శుభం భూయా. నువ్వు తలిచినట్టు ఆ శివయ్య ఆలయాన్ని నిర్మించు. అలాగే స్వామి, శివయ్య గుడి నేను పునర్నిర్మిస్తాను. బట్టు, చూసావా శివయ్యలేలా? శివయ్యను తలిచాడు, మృత్యుగండం నుండి కాపాడాడు. తలచిన చాలు శివ, భక్తులకు వరాలు ఇస్తావు,
అండగా నిలుస్తావు. శివయ్య, ఇదంతా నీ లీలయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.